ఇక్కడ చూడండి, ఈ బిజినెస్‌లో పెద్ద సీక్రెటు టైం. ఎవరైతే మీ మీద టైం ఎక్కువగా పెడతారో, వాళ్ళు ఎక్కువగా సంపాదిస్తారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, వెస్టేజ్‌లోకొచ్చినప్పుడు మనమందరం జనాలకి గొంగళి పురుగులాగా కనిపిస్తాం. గొంగళి పురుగు చూడ్డానికి అందవిహీనంగా ఉంటది. గొంగళి పురుగుని ఎవరు టచ్ చెయ్యరు. ఎవరు ముట్టుకోరు స్టార్టింగ్‌లో. కానీ వెస్టేజ్‌లో గనుక నీ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత దశల ప్రకారంగా నువ్వు 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఈ విధంగా వెస్టేజ్‌లో గనుక నువ్వుంటే, వెస్టేజ్ నీ లోపల ఇంప్లిమెంట్ చేసుకుంటే, వెస్టేజ్ బిజినెస్‌ని నీ నరానికి ఎక్కించుకుంటే, నువ్వు చివరిలో ఒక 1, 2 ఇయర్స్ తర్వాత నువ్వు సీతాకోకచిలుకలాగా మారిపోతావు. యెస్. స్టార్టింగ్ నిన్ను వెస్టేజ్ గురించి చెప్పగానే కొంతమంది వ్యక్తులు నిన్ను రిజెక్ట్ చేస్తారు. బిజినెస్ వేస్ట్ బిజినెస్. అది అందరితోని గాదు. ముందెవరు జాయిన్ అయితారో వాళ్ళకి డబ్బులొస్తాయని మీరు ఎంతమందికి ప్లాన్ జెప్పినా, స్టార్టింగ్ స్టేజ్‌లో మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు. ఎందుకోసం రిజెక్ట్ చేస్తారంటే, మీ దగ్గర నాలెడ్జ్ లేదు. మీ దగ్గర నాలెడ్జ్ లేదు. వెస్టేజ్ గురించి నాలెడ్జ్ లేదు. మీరు ఎంత ఎడ్యుకేషన్ జేసినా, మీకు బయట ఎంత నాలెడ్జ్ ఉన్నా, ప్రపంచంలో ఎంత మేధావైనా వెస్టేజ్ బిజినెస్‌లో స్టార్టింగ్ జీరో. 5%గా బిజినెస్‌లోకొచ్చినప్పుడు మీ దగ్గర ఎలాంటి విషయం ఉన్నది వెస్టేజ్ గురించి కాబట్టి నువ్వు జనాలకి గొంగళి పురుగులా కనిపిస్తావు. ఎప్పుడైతే వెస్టేజ్ బిజినెస్‌లో కంపెనీ పెట్టే ట్రైనింగ్స్ గాని, కంపెనీ పెట్టే మీటింగ్స్ గాని, అప్లయన్స్ పెట్టే మీటింగ్స్ గాని, ట్రైనింగ్స్ గాని నువ్వు అటెండ్ అవుతూ, ప్రతిరోజు నేర్చుకుంటూ, ప్రతిరోజు భయపడకుండా ప్లాన్ జెప్తూ, టెస్టిమోనీ చెప్పని టెస్టిమోనీ చెప్తూ నువ్వు వెళ్తా ఉంటే, నువ్వే ఒకరోజు సీతాకోకచిలుకలాగా అందరికీ కనబడతావు. లీడర్స్. ఇది మీరు అర్థం జేసుకోండి. నేనిప్పుడొచ్చిన సార్ వెస్టేజ్‌లోకొచ్చిన, నేను ఎవరికి జెప్పినా నా మాట వింటలేరు. రిజెక్షన్ జేస్తా ఉన్నారు. నాకు చాలా బాగా అర్థమైంది వెస్టేజు. ఫ్యూచర్ ఏదైనా అర్థమైంది. కానీ జనాలకి జెప్తే, మార్కెట్‌లోకెళ్తే అందరూ రిజెక్ట్ జేస్తుర్రు. రిజెక్ట్ జేస్తేనే నువ్వు కరెక్ట్ బిజినెస్ జేస్తున్నట్టు. నిన్ను ఎవరైతే రిజెక్ట్ జేస్తలేరా, అంటే నువ్వు బిజినెస్ జేయనట్టే. ఎందుకంటే మన బిజినెస్ రిజెక్షన్ బిజినెస్. ఎవరైతే రిజెక్షన్స్‌ని తట్టుకొని నెక్స్ట్ అనుకుంటా వెళ్తా ఉంటారో వాళ్ళే సక్సెస్ అయితారు. ఇది మనకు అర్థం కావాల్సింది. మరి రిజెక్షన్స్‌ని ఎట్లా తట్టుకోవాలా సార్? ఏం లేదు. వెస్టేజ్ బిజినెస్‌లోకి వచ్చిన తర్వాత నువ్వు ఫస్ట్ 1 ఇయర్, ఒక సంవత్సరం మొత్తము ఈ సిస్టమ్ గురించి తెలుసుకో. నేర్చుకో. ఎక్కడ డబ్బులున్నాయి? ఎవరితో ఎట్లా బిహేవ్ చేయాలా? కంపెనీ ప్లాన్ ఏంది? అసలు డైరెక్టర్ బోనస్ ఏంది? ఎలోబెంట్ ఏంది? కార్ ఫండ్ ఎందుకొస్తది? కార్ ఫండ్ ఎందుకొస్తది? హౌస్ ఫండ్ ఎందుకొస్తది? దీనికి ఒక క్వెషన్‌లకి నువ్వు ఆన్సర్ నీ దగ్గర ఉంటే, నువ్వు ఒక పద్ధతి ప్రకారంగా నువ్వు వర్క్ చేస్తా ఉంటావు. పద్ధతి ప్రకారంగా నీ బిజినెస్ గ్రోత్ అయితది. అప్పుడు ఆటోమేటిక్ నీకు అవన్నీ అర్థమైన తర్వాత నువ్వన్నీ మార్కెట్‌లోకి చెప్పడం వల్ల నీ మాటలు జనాలు నమ్ముతారు. స్టార్టింగ్ ఎందుకు నమ్మరంటే నీ దగ్గర నాలెడ్జ్ లేదు. ఎదుటి వ్యక్తి ఏ క్వెషన్ ఏసినా నువ్వు ఆన్సర్ చెప్పేటట్టు అయిన దాకా నువ్వు ఈ బిజినెస్‌ని నేర్చుకో. లేదు సార్ నేను 2 ఇయర్స్ నుంచి చేస్తున్నా సార్. 1 ఇయర్ నుంచి చేస్తున్నా సార్. నేను అదే విధంగా ఉన్నా సార్ అంటే తప్పు నీదే. అప్లైన్ తప్పు కాదు. నీ తప్పే 100%. ఎందుకు? ఈ బిజినెస్ నీది. లీడర్స్. ఈ బిజినెస్ నీది. కాబట్టి నువ్వు నీ బిజినెస్‌ని గ్రోత్ చేసుకోవాలనుకుంటే నువ్వు ఈ బిజినెస్ గురించి నాలెడ్జ్ తీసుకో. నువ్వు నేర్చుకో. నువ్వు అప్‌డేట్‌గా నేను అట్లనే ఉంటా సార్. నేను ఏ టెస్టిమోనీ చెప్పా సార్. నేను ఏ సీఎన్‌టికి రాను సార్. ఏ వన్ డే వర్క్‌షాప్ రాను సార్. కానీ నాకు రూ. 1,00,000 రావాలి సార్ అకౌంట్‌లో కూడా అంటే ఎట్లొస్తాయి చెప్పండి? బయట మార్కెట్‌లో ఒక జాబ్ చేసే వ్యక్తి, ఒక కూలి పని చేసే వ్యక్తి ఆయన ఎంత కష్టపడితే అంత డబ్బు అకౌంట్‌లో పడుతుంది ఆయనకు. నిన్న రీసెంట్‌లీ నేను ఒక పెట్రోల్ బంక్ మేనేజర్‌కి కలిసిన. ఆయన 16 సంవత్సరాల నుంచి ఆ పెట్రోల్ బంక్‌లో పనిచేసి పెట్రోల్ పోసి రీసెంట్‌లీ ప్రమోషన్ వచ్చిందట. ప్రమోషన్ వస్తే ఆయన ఇన్‌కమ్ ఎంత అంటే 15,000. 16 సంవత్సరాలు పని చేస్తే 15,000 తీసుకుంటున్నాడు ఆ పెట్రోల్ బంక్ అయిన మేనేజర్. యెస్. ఇక్కడ వెస్టేజ్ బిజినెస్‌లో నువ్వు 3 నెలలు గాదు, 6 నెలలు గాదు వచ్చి నువ్వసలు నేర్చుకోవు.
ఏ మీటింగ్‌కి రావు, ఏ ట్రైనింగ్‌కి రావు. అప్లైన్ మాట విననే వినవు. నీకు 1,00,000 ఎట్లొస్తాయి? 1,00,000 కాదు కదా! 10,000 కూడా రావు. ఎందుకు రావంటే ఈ బిజినెస్ సీక్రెట్ ఒకటి తెలుసుకోవాలా? అప్లైన్‌ని దాటిపోయే కెపాసిటీ ఈ బిజినెస్‌లో ఉంది. మీకు ఎవరైతే బిజినెస్‌ని పరిచయం చేసిండ్రో వాళ్ళని దాటిపోయే కెపాసిటీ ఈ బిజినెస్‌లో ఉంది. మరి బయట దాటొచ్చా? లేము. మరి దాటిపోయే కెపాసిటీ ఉన్నప్పుడు నువ్వు నేర్చుకోకుండా వేరే వాళ్ళ మీద పడడం ఎందుకు? "ఏ నాకు డబ్బులొస్తలేవు సార్. 3 మంత్స్ అయ్యాయి సార్. 6 మంత్ అయ్యాయి సార్." కారణం ఏంది? నీ దగ్గర విషయం లేదు. జనాల దగ్గర నువ్వు చెప్పడానికి నీ దగ్గర మాటలు లేవు. నువ్వేది జెప్పాలా 7 స్టెప్స్ నేర్చుకుంటలేవు. 7 మిస్టేక్స్ నేర్చుకుంటలేవు. ఏం జెప్పొద్దు, ఏం జెప్పాలే జనాలకి. అది తెలుసుకుంటలేవు కాబట్టి నీ దగ్గర డబ్బొస్తలేదు. సింపుల్. కానీ చాలామంది ఏదో అనుకోని, "సార్ నేను బాగా రోజుల నుంచి వెస్టేజ్‌లో ఉన్నా. నాకు డబ్బులొస్తలేవు." అరే! వెస్టేజ్‌లో ఉంటే డబ్బులొస్తాయా? నువ్వు 100 సంవత్సరాలు మీ కుటుంబం మొత్తం ఇలా వెస్టేజ్‌లో ఉన్న డబ్బులు రావు. ఎందుకు రావు? నువ్వు ఏం చేస్తున్నావు? వర్క్ చేస్తలేవు గదా! బయట బాస్ చెప్పిన పని చేస్తున్నావు. ఒక యజమాని చెప్పిన పని చేస్తున్నావు. 8 గంటలు పని చేస్తున్నావు. వెస్టేజ్‌లో రోజు బయటకెళ్తున్నావు. ఎంత పని చేస్తున్నావు? ఎన్ని వంట పనులు చేస్తున్నావు? ఎన్ని హోమ్ మీటింగ్‌లు చేస్తున్నావు? ఎవరిని కలుస్తున్నావు? ఎంతమంది టీమ్‌కి మాట్లాడుతున్నావు? ఎంతమందిని జూమ్‌లోకి తీసుకొస్తున్నావు? జీరో. మరి జీరో అన్నప్పుడు వర్క్ జరగనప్పుడు కంపెనీకి ఏం కావాలా? నీ ద్వారా టర్నోవర్ పోవాలా? నీ ద్వారా బిజినెస్ పోవాలా? నువ్వు బిజినెస్ ఎంతిస్తే 6 లైన్‌లేసుకొని నీకు అంత ఇన్‌కమ్ వస్తది. కానీ నేను బిజినెస్ చెయ్యను కంపెనీకి. కంపెనీకి ఏం తెలుసు సార్? నువ్వు యూసీడీవా? డీసీడీవా? నువ్వు క్రౌన్‌వా? నువ్వు డైమండ్‌వా? స్టార్‌వా? నువ్వు బ్రోంజ్‌వా? కంపెనీకి ఏం లేదు. నీ ద్వారా ఎంత బిజినెస్ వస్తుంది అక్కడికి నీ ద్వారా డైరెక్ట్ నీ నుంచి అది చూసి డబ్బిస్తది అంతే కంపెనీ. నీ లెవెల్ చూసి డబ్బియ్యదు కంపెనీ. కాబట్టి 100% లీడర్స్ నేర్చుకోండి. నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. నేర్చుకోకుండా తీసుకుంటా అని నువ్వు ఆశిస్తే నువ్వు ఇందులో గెలవలేవు. ఇక్కడ చూడండి టైం పెట్టండి. సీతాకోకచిలుకలాగా మారండి. మారడానికి టైం పడతది. ఒకటేసారి గాదు. ఎన్నో మాటలు పడాల్సొస్తది. ఎవరో ఏమో అంటారు. నువ్వు నీ బిజినెస్ మీద నమ్మకం నీ మీద నీకుండాలా. బిజినెస్ మీద నమ్మకం ఉండాలా. టీమ్ మీద నమ్మకం ఉండాలా. 100% గెలుస్తావు. ఇంకేమన్నా విషయాలు అర్థం గాకున్నా నువ్వు కూర్చొని మాట్లాడు అప్లైన్ దగ్గర. సార్ నాకిది అర్థమైతలేదు సార్. మాట్లాడు. అరే 2 సంవత్సరాల నుంచి బిజినెస్ చేస్తున్నావు. నీకు 9 రకాల ఇన్‌కమ్స్ చెప్పమంటే చెప్పస్తలేదు. మరి నువ్వేం ఎందుకున్నట్టు వెస్టేజ్‌ల లీడర్స్? ఎందుకంటున్నానంటే నువ్వు 6 మంత్‌లోనే రూ. 1,00,000 సంపాదించే ప్లాట్‌ఫార్మ్ ఇది. కానీ నువ్వు 1 ఇయర్ ఉన్నా కూడా నీకు 1,00,000 వస్తలేదంటే నీ దగ్గర మిస్టేక్ ఉన్నది. ఆ మిస్టేక్‌ని మార్చుకో. ఆ మిస్టేక్ చేయకుండా ఉండు. ఆ తప్పులు చేయకుండా ఉండు. 100% నువ్వు గెలుస్తావు. లీడర్స్ నేను చెప్పిన మాటలు ఎవరిని ఉద్దేశించి